హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఈ వీడియోలో వరి పంటలో అందమైన కీటకాలు ఎంత నష్టం కలిగిస్తాయో వీడియోలు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి 2024 అండి, ఖరీఫ్ సీజన్ అనమాట. కరెక్ట్గా గింజ ఎర్రబడే ఏజ్ వచ్చినప్పుడు వరిలోని చూడండి ఈ గింజ రెంజ ఎలా కొట్టేస్తుందో. ఈ సీతాకోకచిలుక లార్వాలు ఉంటాయి కదండి, క్యాటర్ పిల్లర్స్ అంటే గొంగళ పురుగులు అనమాట. రకరకాలు అయితే ఉన్నాయండి. మొత్తం మా ఏరియా ఇది అనకాపల్లి జిల్లా. ఈ ఏరియాలోని ఒక్క ఊర్లో కూడా సక్రమంగా ఉందే అని అయితే లేదండి వరిపాలెం. ప్రతి ఊర్లోని రెంజ కొట్టాడండి, రెంజ కొరుకుడు అనమాట. గొంగళ పురుగులు శుభ్రం రెంజలు కొరికేసాయి. ఇక ఎలా పండిన పంటను మొత్తం రెంజలు అయితే కొరికేసాయండి. 20% పంటని అవే నాశనం చేసాయి ఈ సంవత్సరం. ఏదో అలా కష్టాలు పడి పండిస్తే ఆఖరుకు వచ్చేటప్పటికి దెబ్బేసాయి అనమాట రైతుకి. ఇది మా అనకాపల్లి జిల్లా. మిగతా జిల్లాలో ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు. మీ జిల్లాలో అంటే 2024 కాదు, ఎప్పుడైనా సరే ఇలా రంచకొట్టుడు జరిగితే మీరు అలాంటి సంరక్షణ చేపట్టారనేది తప్పకుండా కామెంట్ పెట్టండి. చాలామంది రైతు సోదరులు అయితే తెలుసుకుంటారు. ఇక్కడ ఇంకా తప్పక మనకి స్ప్రే చేసేవండి, పురుగు మందులు స్ప్రే చేస్తే వీలంత మట్టికి చాలా మట్టికి క్యాటర్ పిల్లర్స్ అని రాలిపోయి చూశారు కదా. ఇది వచ్చి మనకి సీతాకోకచిలుక కింద అది మారిపోద్దండి. ఇది వచ్చి ఏమవుద్దంటే వరి పొట్ట దశలో ఉండేటప్పుడు సీతాకోకచిలుకలు తిరుగుతాయండి, పువ్వారం మీదకి అయితే వస్తాయి, పువ్వుల మీదకి వచ్చి అవి ఆకులు అడిగిన గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు వెంటనే మనకి 1 రోజుల్లోనే పగిలి చిన్న లార్వాలాగా అయితే ఇలా పురుగులు బయటకు వచ్చి అవి వచ్చి అతి తక్కువ రోజులోనే ఆ రంజలవి కొరుక్కొని అటు ఇటు తినేసి ఎదిగేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక ఈ సీతాకోకచిలుకలాగా అయితే మారిపోతాయి. చాలా స్పీడ్గా జరిగిపోద్ది ఈ ప్రాసెస్ అనేది. ఇలా జరిగిపోవడం వల్ల మనకి ఈరోజు చూస్తే మరుసటి రోజుకే పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రాత్రి మీదే పొలం మొత్తం సరిదేస్తాయి అనమాట. ఇంకా ఇది ఒక రకం క్యాటర్ పిల్లరు, చూడడానికి చాలా అందంగా ఉంటాయండి, పట్టుకుంటే మాత్రం వాపు వచ్చేస్తుంది. ఈ గొంగళ పురుగు వచ్చి ఇలాగ అందమైన సీతాకోకచిలుక అయితే మారుతుందండి. చూసారు, డిఫరెంట్ సీతాకోకచిలుకలు అయితే ఉన్నాయి మా పొలంలోని. అలాగే పంట తెగులు కూడా రెంచగొట్టడి తెగులు అనేది వచ్చింది. తెగులు కాదు అది, అసలు ఈ పురుగు ఉధృతి వల్ల ఏర్పడిన నష్టం అనమాట అది. ఇక్కడ నేను వేసిన వరిలోని కొంచెం తక్కువ ఉందండి పురుగు ఉధృత. ఎందుకంటే నేను ఎక్కువ పశువుల ఎరువు అనేది ఎక్కువ వేస్తుంటాను, ఎక్కువ శాతంలో వేస్తుంటాను. అందుగురించి కొంచెం దిట్టంగా అయితే ఉంది. కొంచెం పొలాల్లో మా పక్క దూరంగా ఉన్న పొలాల్లో అయితే ఇంకా నేల అయితే రాలిపోయిందండి. 40% గింజ నేల రాలిపోయింది. ఎన్నెలు గుత్తులుగా ఇలా పడిపోయి ఉన్నాయి. చూసారు కదా, ఇలా గుత్తులుగా పడిపోయి ఉన్నాయండి. అక్కడ మాకైతే కొంచెం తక్కువే, నాకు 10% మాత్రమే ఉంది వాళ్ళతో పోలిస్తే. ఇప్పటికే చాలా పెట్టుబడులు అయితే పెట్టాము. ఒక పక్క ఈ పురుగులు తెగుళ్ళు ఎన్ని పీడిస్తున్నాయి, ఒక పక్క ప్రకృతి తుఫాన్లని అది భయపెడుతుంది. ఎన్నో ఇబ్బందులు పడి పండించినా కానీ అన్ని లెక్కలు చూసుకుంటే ఆఖరికి అప్పులే మిగులుతున్నాయండి. మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.